వాళ్ళకే వచ్చేసిన టైంకి నేను వత్తను రాను అనుకున్నా. ఈ ఫ్రీ బస్సు పెట్టిరు కదా, ఒక్క బస్సు టయానికి ఖర్చు లేదు. దొరకదో అని భయపడుకుంటూ వచ్చినా. ఇక అటు ఇటు అని ఆటో బుక్ చేసుకొని వచ్చినా కానీ సరే మీకు నమస్తే పెట్టాలి కదా, చలో పాని మరి పెట్టుకుందాం. అందరికీ నమస్తే. మంచిగున్నారు కదలా. ఇక మనము దబ్బున ముచ్చట్లు చెప్పుకుందాం. చలో ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఏం లేదోల్లా, ఇక ఇప్పుడు మన రేవంత్ సార్తోని నేనే డైరెక్ట్ ముచ్చట పెడదామనుకుంటున్నా. ఏమంటారు? నీ మాట వింటాడవా? సార్ కినబడుతుందా? అసలు ఇనే మనిషేనా నానేరు అట్లా అనకుర్రి. రాత్రి 9 కాగానే రేవంత్ సారు మన ధూమ్దా ముచ్చట్లు పెట్టుకొని మరి చూస్తున్నట. కాబట్టి సారుకు ఈడ కూసోనే మతలబ్ పంపుదామని అనుకుంటున్నా. రేవంత్ సారు, ఓ సీఎం సారు, నీకే సారు చెప్తున్నా. లగచర్ల మల్లో పంచాయతీ తీసినవట కదా సారు. తేనె పూసిన కత్తి లెక్క ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా భూములు గుంజుకునే కథ నడుపుతున్నవట కదా సారు. లగచర్ల రైతులు అంటుర్రు, అసలు నిన్ను గెలిపించిన నీ కొడంగల్ నియోజకవర్గ పోళ్ళు ఏం పాపం చేసిరు సార్? జర చెప్పు నాకు. అలాంటి ఎందుకు గింతగానే కోపం నీకు? ఈగో ఫీలింగా సారు? ఏందో ఏమో పో. మన లగచర్ల రైతులు ఇన్నొద్దులు చేసిన పోరాటానికి సర్కారు దిగచ్చింది. ఇక వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తుంది, గుంజుకుంటలేదు అని అనుకున్నామా? ఆఖరికి నాకు అనుమానం కొట్టింది. ఇంలేదో తిరకాసు ఉండనే ఉంటదని. అగో గట్లనే అయింది కాదు. గుంజుకునుడేనట. కాకపోతే కాలి పేరు మార్చి గుంజుకుంటారట. అక్కడి రైతులే చెప్తురు ఈ మాట. అయితే మా దగ్గర ఫార్మా విలేజ్ వద్దు, మా భూములు గుంజుకోవద్దు అని రైతులు పోరాటం చేసే జైల్లో పడే. ఇక సర్కార్ దిగచ్చింది. సరే తీ ఫార్మా విలేజ్ పెట్టం, భూములు గుంజుకోవని తేల్చి చెప్పింది. కథమిగా ఒక్క రోజుల్నే మాట మర్చివాడేసిరు. తిమ్మిని బమ్మి చేసినంత పనిచేసిరు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ పెట్టంగాని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పెడతామని చెప్తురు. అంటే పార్కు పేరుతోని భూములు గుంజుకునే ఉపాయం అన్నట్టే కదా. చూస్తుంటే గట్లనే కొడుతుందా లేదా? ఏందోళ్ళ ఇది అసలు? ఈ రాజకీయం ఏంది? ఈ మత్పరిచ్చుడేంది? అసలు మా భూముల తెరువుకు రాకుర్రి మహాప్రభో, మా భూములు మాకే ఉండాలి, మేమెవ్వరికి ఇచ్చేదే లేదు అని ఇక్కడ రైతులు పానాలకు తెగించి మరి కొట్లాడితే ఈ సర్కారేమో సరే ఫార్మా విలేజ్కి ఇయ్యకురి గాని పేరు మార్చి చెప్పి మళ్ళా భూములు తీసుకునే కథ నడుపుడేందో. గిరిజన రైతుల కాడ గిట్ల హుషారు చూయించుడేందోలా కథకున పడెత్తు. ఇక గిట్లనే కోపం చేస్తురు కొడంగల్ పబ్లిక్. అయితే మా పానం వచ్చిన భూమి ఇయ్యాము. ఈ పార్లా కంపెనీ పెడతా అంటే పెట్టాను, ఏరే భూమి పెడతా అంటేనే ఇంత చేసాడికి ఒక్క చిన్నది పెడతా అంటేనే భూమి ఇయ్యాము. మా పానం వస్తే ఎట్లనే జల్ల పడినాము. మాకు ఏం అవసరం లేదు, మాకు భూమి మా కంపెనీ మాత్రం అవసరం లేదు. మాకు యా ఉద్యోగాలు వద్దు. మా ఈ భూమి తల్లిలా మేము కష్టం చేసి బతికినా మాకు అదే చాలు. మాకు మాకు మాత్రం జీతాలు వద్దు. అయ్యప్ప ఏం ఇచ్చినా కూడా మాకు సరిపోదు, మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి 2 చేతులు జోడిస్తున్న 80 ఏళ్ళ మనిషిని చూడు. మాకు యా కంపెనీ అవసరం లేదు, మా భూములు మాకే ఉండాలి, మా రైతులని మీరు చంపకుండి సార్ చేతులు జోడి చెప్తున్నా. చూడు యా కంపెనీ వద్దు, మాకు మా భూములు అక్కడికి వద్దు. మేము నమస్కారం పెడతాము, వాళ్ళకి వద్దు అంటే మేము ఆ రోజు నుంచి చెప్తున్నాము. మా ఈ ఫార్మా వద్దు, ఏ కంపెనీ వద్దని. మా భూములు మేము ఎందుకు వేస్తాం సార్? మా భూములు ఇవ్వడానికి మేము ఎక్కడ వెళ్తాం? మేము ఎక్కడ మా ఇగో ఇంత వరి పొలాలు కొద్ది వంటి వాటిని చేసుకొని మేము తినేవాళ్ళము. మేము నీతో వచ్చి అడుకుంటామా? నిజం చెప్పురోల్లా, మన కేసీఆర్ సార్ పాలనలా గురుకులం బళ్ళు ఎట్లుండే? పార్టీ లీడర్లు కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి, నిజం మాట్లాడాలి. గురుకులాలంటే పిల్లగాళ్ళ జీవితాలు సెట్ అయిపోయినట్టే అన్నట్టుండేది. కడుపు నిండా తిండి, మంచిగా సౌలతులు, మంచి చదువులు, ఆటలు పాటలు, ఇట్లా ఒకటా రెండా? గురుకులం వల్ల షరీక్ చేసేదందుకు లక్షాధికారుల పిల్లలు కూడా లైన్లు కట్టేటోళ్ళు. మన కేసీఆర్ సారు అట్లా భరోసా ఇచ్చిండు. అప్పుడు గురుకులం పిల్లలు ఎవరెస్ట్ కూడా ఎక్కిరు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? బతుకుంటే బస్టాండ్లో బఠానీలన్నా అమ్ముకుంటాం, కైకిల కన్నా పంపిస్తాం, కానీ గురుకులం బళ్ళకు తోలం అన్నట్టయింది కథ. అందుకే మన బీఆర్ఎస్ పార్టీ గురుకులం బాట పట్టింది. పారి మనం కూడా వాళ్ళెంబడి పోదా? నిజంగా గురుకులం బల్ల పరిస్థితి దలుచుకుంటా అంటేనే నాకు కండ్ల పొంట నీళ్ళత్తున్నాయి. చదువుల సంగతి పక్కకు పెట్టుర్రి, పిల్లగాడ్ల పానాలకే గ్యారంటీ లేకుంటైంది. సూత్తలేమా దినం ఏమైతుందో? ఒక కాడ కాకుంటే ఇంకో కాడ, ఒక బల్లే కాకుంటే ఇంకో బల్లే చదువుకోవాల్సిన పిల్లలు సర్కారు పుణ్యమని దావకాన్లలో పడుతురు.
ఈ 11 నెలలల్లనే 48 మంది గురుకులంలో పిల్లలు పానాలు పోయినాయి. ఎందుకంటే తిండి సక్క లేక కొందరు, పాములు ఘాటు పెట్టి ఇంకొందరు. అసలైతే ఏడాది కిందటి దాకా తెలంగాణ గురుకులాలంటే దేశంలోనే పెద్ద పేరు పోయింది. గురుకులం పేరు చెప్తేనే కేసీఆర్ సార్ మతికస్తాడు. అసోంటి బల్లం లేకుండా చేసే కుట్ర నడుస్తుందేమో అనిపిస్తుందోల్లా. మన రేవంత్ సార్ కూడా అనలేదు ఒకసారి, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, అసలు ఈ గురుకులాలు అవసరమా మన కాడ, పిల్లలు బెంగటిల్లుతారు, భయపడతారు అనుకుంటే ఏమో ఎప్పుకొచ్చిండు. అట్లా అన్నడో లేదో అప్పటి సందే ఈ గురుకులాలను దేగినోడు లేడు. అదివరి సందే పిల్లల పానాలు గాలిల దీపాల లెక్క మారిపోయినాయి. సౌలతులు లేవు, సార్లు సక్క లేరు, తిండి మంచిగా పెడతలేరు, పురుగులన్నం, నీళ్ళ చారు, ఆఖరికి పిల్లలు కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చే. అందుకే ఈ గురుకులాలను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ముంగడకొచ్చింది. గురుకులం బాట పట్టింది. మన గులాబీ జెండా చేత పట్టి రోడ్డు మీదకి అత్తే ఎట్టుంటుందో తెలంగాణ జనానికి అంతెరకే. సర్కారుకు కూడా ఈ నడమ బాగా ఎరకైంది. అందుకే బీఆర్ఎస్ పెట్టిన ఈ గురుకులం బాట కార్యక్రమం నడవకుండా చేసే కుట్రలు నడుస్తున్నాయి. అయినా కుట్రలు ఏమన్నా కొత్తనా, ఉద్యమాలు ఏమన్నా తెలివందా కదా? అందుకే జనం కూడా గురుకులం బాటకి హిమ్మతిస్తుర్రు. ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. సీతక్క గారు అంటున్నారు, ఆమె తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు సీతక్క గారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు బయట పెట్టండి సీతక్క గారు, బయట పెట్టండి, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీ ఈ అంతరించిపోతున్న ఈ బిడ్డల జీవితాలను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము అందుకొరకే గురుకుల బాట అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఆ గురుకుల బాట కార్యక్రమంలో మేము అధ్యయనం కోసం పోతున్నాం. అయితే అప్పట్లో మన తెలుగు సినిమాలల్లో ఏమన్నా సెంటిమెంట్ సీన్లు ఉండేటి అసలు? మీరు బాగా చూసి ఇని అరిగిపోయిన స్టోరీ చెప్తా. అనగనగనగా ఒక కుటుంబం, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే అని వాళ్ళ కాళ్ళు ఒక పాట పాడుకుంటారు. అయితే ఇది తిరగబడుతుంది, ఆకాశంలా మెరుపులత్తాయి. ఒక వర్షం కురిసిన రాత్రి ఆ కుటుంబంలో ఉన్న ఒక చిన్న పోరన్ని గూండగాళ్ళు ఎత్తుకపోతారు. ఊరికి పట్టుకపోయి దొంగల దగ్గర పనికి పెడతారు. ఆ పోరడు పెద్దోడై దొంగ హీరో అయిపోతాడు. ఇక అంతల్నే ఆ హీరో ఫైటింగ్ చేస్తుంటే ఆయన నెత్తి గోడ గుద్దుకుంటుంది. ఇంకేమున్నది, దోమల బిల్ల గిర్ర తిరిగినట్టు టుయ్ అనుకుంటా ఈయనకు గతం యాదికత్తది. ఇక కుటుంబాన్ని దేవులాడుకుంటా అల్లూరికత్తాడు. చిన్నప్పుడు వాడుకున్న ఆనాటి హృదయాల ఆనంద గీతం అని మల్లక వాడుకుంటా తిరుగుతాడు. ఆ పాట విని ఇంట్లో బయటికి వస్తారు. బాబు, నువ్వు నా కొడుకురా కన్నా, ఒక్కసారి నీ నోటి నుంచి అమ్మా అని పిలువు బాబు, పిలువు అని ఇట్లా అమ్మంటది. ఇక ఎంబటే అమ్మా అవునమ్మా, నేను నీ కొడుకునేనమ్మా, కానీ దొంగలా మారానమ్మా, ఇదిగో నా మెడ మీద పుట్టుమచ్చా, నీ మెడ మీద పుట్టుమచ్చా అని హీరో అంటాడు. ఇంకేమున్నది, శాంతడంత సెంటిమెంట్ డైలాగులు వస్తాయి. లాస్ట్కు అందరూ అలుముకుంటారు, గ్రూప్ ఫోటో దిగుతారు, శుభం కారణ పడుతుంది. కథ కంచికి మనం ఇంటికి కదా. అయితే గిట్లా సినిమాలనే అనుకుంటాం, కానీ బయట కూడా జరిగింది కాదోల్లా. అరే అవంటే చూడురు మీరే. బిల్లి బిత్తిరి సూపర్ చూసుకుంటుంటుండు చూడు. ఈయననే మన స్టోరీలో చిన్నపాటి హీరో, ఉత్తరప్రదేశోడు. 8 ఏండ్ల వయసున్నప్పుడు ఈ పొరని కొందరు ఎత్తుకపోయిరు. లారీలా రాజస్థాన్ రాష్ట్రంకు పట్టుకపోయి ఆడ గొర్రెలు కాసే పని అప్పచెప్పిరట. ఇట్లా 30 ఏళ్ళు గడిచినాయి. పోరడు పెద్దోడైండు. అయితే ఒకనాడు ఈయన తలకాయ గోడ గుద్దుకున్నాడట. అప్పుడే గతం గుర్తుకొచ్చింది. మెల్లగా రాజస్థాన్ నుంచి తప్పించుకొని అమ్మ నాయన కోసం సొంతూరుకు వచ్చిండు. పోలీస్ టౌన్కు పోయి గిట్ల సంగతి అని వెనకటి ముచ్చటంతా చెప్పిండు. ఇక పోలీసులు ఎంక్వైరీలు చేసి ఈయన కుటుంబాన్ని దొరకబట్టిరు. ఇగో ఇదేనట ఈ పిల్లగాని కుటుంబం.
ఎన్నడో 8 ఏళ్ల వయసులో కనబడకుండా పోయినోడు పేయి మీదకి 30 ఏళ్ళు వడ్డంగా ఇంటికి వచ్చిండు. ఆ కుటుంబానికి ఒక సంబరం కాదు పో. అసలు రానే రాడనుకొని పురాగా మురిసిపోయిన కొడుకును కండ్ల ముంగడికొచ్చి నిలబడితే ఎట్లుంటది ఎప్పురి కదా. మొత్తానికి ఇదేదో పాత తెలుగు సినిమా మళ్ళా చూసినట్టే కొడుతుంది కదా. అంతే పట్టురి, కొన్ని నిజాలు సినిమా స్టోరీ లెక్క కూడా ఉంటాయి మరి. చదువు ఎక్కువైతే ఉన్నమతి పోయిందట. మా తాత చెప్తాడు ఈ మాట. నిజమే నానోళ్ళా? నిజమే అని అప్పుడప్పుడు చాలా మంది రుజువు చేస్తూనే ఉంటారు. అయితే ఎవరన్నా బండో కారో కొనుక్కుంటే వాటికి మంచిగా డెకరేషన్ చేసుకుంటారు. రేడియం స్టిక్కర్లు అతకబెట్టుకుంటారు. మై వైఫ్ మై లైఫ్ అని రాసుకుంటారు. మమ్మీ డాడీ గిఫ్ట్ అని ఇంకా కొందరు పెట్టుకుంటారు. పాపం వాళ్ళ పాయనం వాళ్ళది, అందులో తప్పేం లేదనుకోరి. ఇక ఇంకా కొందరు ఉంటారు, చేతికి స్టీరింగ్ అత్తే జాల్ ఇక వాళ్ళ శకలన్నీ రోడ్ల మీద చూయిస్తారు. ఆ సోంటి శకలే మీరు చూడుర్రి, కానీ ఫాలో కాకుర్రి. చిన్నపాటి సన్మానం చేయరు మీరు గంతే. ఇగో కార్ చూడుర్రి, ఎస్యూవి కార్ అనుకుంటా. అయ్యో షెమ్మస్ పార పట్టుకొని దాని మీద దుబ్బ పోస్తుండు కదా, బొంద పెడతాడా ఏంది? ఇగో గిట్లనే అనుకున్నా. మరి దుబ్బ పోసి ఇడు బొంద పెడతాడా బొందల్నే పడతాడో చూడాలి మీరే. చూసినావా లలిత కళలు? వీని కాంతిని ముఖంలో షేపు లేకుంటే ఏంది మరి? కారు మీద మట్టి దుబ్బ పోసి రోడ్ల మీద నడిపిండు. అదేదో బాలేబాబు సినిమాలో కదా వచ్చినట్టు దుమ్ము దూలి రావాలన్నట వీడు పోయేటప్పుడు. పెద్ద పిససాయిలే ఉన్నాడు కదా. మరి గిట్లా పోతే ఏమన్నా ఉన్నదా కథ? కడుమూల కండ్లలో ఈ మన్ను పడి టక్కర్లు కావా? ఇక వీడు పెద్ద ఘనకార్యం ఏదో చేసినట్టు ఇంకా ఈ సకదానాల పనిని సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. నన్ను చూడు, నా అందం చూడు, నా పోకట చూడు అనుకుంటా. ఇక పోలీసు వాళ్ళు మంచిగానే చూసిరు. ఇంకేముంది, 20,000 ఫైన్ కట్టురా బిడ్డ అని నోటీస్ పంపి బండిని సీజ్ చేసిరట. మంచిగా లేకుంటే ఏందోలా రాను రాను మరీ అద్మానం తయారైతురేంది వీళ్ళు. ఏందంటే 52 కోట్ల రూపాయల అరటిపండు ముచ్చట చెప్పాలి. యాదుకున్నదా అనోళ్ళ అరటిపండు? అయ్యో మీకు మొన్నోసారి చెప్పిన కదా, ఒకడు ఉండే కాడు ఉండక అరటిపండు 52 కోట్ల రూపాయలకు కొనుక్కున్నాడని. మరి 52 కోట్లు పెట్టిన అరటిపండును ఆ మహానుభావుడు ఏం చేస్తాండు? దాంతో ఏం ఎలగ పెడతాండు? అసలు ఆ అరటిపండులా వజ్రాలున్నాయా, వైడూర్యాలున్నాయా, బంగారం ఉన్నదా, లేకుంటే వెండి బిల్లలే కాలబడ్డాయా? గిట్లా కొందరికి అనుమానం కొట్టచ్చు కదా. అనుమానం వడకుర్రి. ఆ 52 కోట్ల అరటిపండు ఏమైందో చూసి తరించరిగా. టేపు తీసిండు, అరటిపండు పట్టిండు, తొక్క తీసిండు, కథం కడుపులా పడ్డది. ఎంతసేపు పట్టిందోలా? అసలు ఒక్క నిమిషమన్నా పట్టిందా? పట్టలేదు కదా. ఇది 52 కోట్ల రూపాయలు పెట్టి కొన్న సక్కదనాల అరటిపండు. దీన్ని పొతం చేసేందుకు 50 సెకండ్లు కూడా పట్టలే. మొన్ననే కాదు ఈ అరటిపండును అమెరికాలో అర్రాసులో పెట్టింది. ఇగో ఈ కుబరుడే 52 కోట్లు చదివిచ్చి మరీ కొన్నాడు. ఈడేమన్నా పిచ్చోడా, మంచోడా, మెంటలోడా, దిమాకేమన్నా సరకాయించిందా అని అనిపించింది. అంతే కదా మరి. ఒక్క అరటిపండుకు గన్ని కోట్లు పెట్టిండంటే వీన్ని మనిషినైతే అస్సలు అనరు. మరి ఆ అరటి పండులు ఏమున్నదా అంటే ఏం లేదు. అసలు మన పండ్ల బండ్లలో దొరికే అరటి పండు లెక్క రుచి కూడా లేదట. ఖాళీ టేపుతోని గోడకు అతకబెట్టినందుకు ఈయనకి పెద్ద కళాకాండం లెక్క కనబడ్డది. అందుకే కోట్లు పెట్టుకొని పోతం చేసిండు. అందుకే అంటారు కాదు, ఎద్దున్నోనికి బుద్ధుండది, బుద్ధున్నోనికి ఎద్దుండదని. పైసలున్నోడేమో ఉండే ఏడుస్తాడు, ఏం చేయాలో తెలియక. లేనోడు లేక ఏడుస్తాడు లేక.
అందాలలో అహో మహోదయం భూలోకమే శుభోదయం. అయ్ కెమెరామాన్ అన్నేడి అగో గట్ల దర్వాజా తీసి పారిపోతుండి. పిలుపు పిలుపు అన్నా, ఇక నేను పాట బంద్ చేస్తే కానీ రాయే రా 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 రా. అవు కానీ మీరందరూ మంచిగానే ఉన్నారు కదా నోళ్ళ? ఏందోళ్ళ నేను పాట అందుకుంటే చాలు మా వాళ్ళు పారిపోతుర్రు. కుళ్ళు కండ్లమంట. ఇప్పుడు నా పాటిని కీరవాణి, దేవిశ్రీ ప్రసాదు, తమను, కొత్త పిల్లగాడు ఎవరు వచ్చిర్రు, అనిరుద్దు, వీళ్ళు పరిశాన్ అయిపోయి నాకు పాటలు పాడే పని అప్ప చెప్తారని కండ్లమంట. అట్లా ఉండద్దు ఎవరికి కూడా కదా. సరే కానీ నేను ఇప్పుడు ఈ పాట ఎందుకు పాడినబ్బా? అసలు ముచ్చడి ఇడిచిపెట్టి కోసరి ముచ్చడి చెప్తున్నా. ఎందుకంటే పారి టీవీ వెనుకకు పోయి చెప్తా కానీ. ఇగో నేను పాడిన వాటకు ఇడ కనబడుతున్న సినిమాకు కరెక్ట్ సెట్ అయిందా లేదా? మన కాశ్మీరీనోళ్ళ రాజమొగలి సినిమాలున్న కాంతల రాజ్యమో మాయిష్మతి మురిపెమో కాదు, నిజంగా మన కాశ్మీరే. ఇగో ఇప్పుడు గిట్లున్నది, అసలే చలికాలం, అందున కాశ్మీరం. ఇక చూడు కథ. కాశ్మీరు లోయలు చూసినా, కాలువలు చూసినా, చెట్లు చూసినా, పుట్టలు చూసినా ఇట్లా మంచు వానలా తడిసి ముద్దయిపోయినాయి. మంచు చెద్దరు కప్పుకున్నట్టే కనబడుతుంది. జరసేపు ఇట్లనే చూడుర్రి, కండ్లకు మంచిదట. ముచ్చట్లు ఇంకా చాలా 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 ఉన్నాయి కానీ ఇక మన ముచ్చట్లు అర్ధగంట కదా చెప్పుకునేది. ఇక ఇప్పుడు పోయేస్తా మరి. టాటా బాయ్ బాయ్ నమస్తే. మీరు ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్.